పరమేశ్వర్ గారు, శ్రీను గారు. సో తీసుకొచ్చారు మీ గెస్ట్ని. సో వెంట్రిలాక్విజం అంటే అందరికీ అంటే టర్మ్ తెలియకపోయినప్పటికీ బొమ్మతో మాట్లాడించడం, ఈ టాకింగ్ డాల్ అనేసరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరికీ తెలుసు. సో ఇది అనుకున్నంత ప్రాచుర్యం పొందిందంటారా? మీరు ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? వెంట్రిలాక్విజం నేను 35 ఇయర్స్ అయింది. రియల్గా చెప్పాలంటే మేము మిమిక్రీ ఆర్టిస్ట్గా ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను. ఈ మిమిక్రీ చేస్తున్నప్పుడు ఆ టెంపో ఎంత రేంజ్లో వెళ్తుంటే అప్లాస్ రియాక్షన్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఎంత రియాక్షన్స్ వెళ్తుందో, ఈ వెంట్రిలాక్విజం మిమిక్రీ మించిన రియాక్షన్స్ నేను చూశాను ఆడియన్స్ నుంచి. శ్రీను గారు మీరు చెప్పండి. వెంట్రిలాక్విజం ఇస్ నథింగ్ బట్ థ్రోయింగ్ అ వాయిస్. అవునండి. కానీ అది చాలా కష్టమైన పని. అంటే ఇది మామూలుగా నోటితో మాట్లాడడం వేరు, కడుపులోంచి తీయటం వేరు. అవునండి. ఇప్పుడు వెంట్రిలాక్విజం అంటే మనం బొమ్మ మాట్లాడుతుంది అనుకుంటాం, అయితే ఈ లిప్ మూమెంట్ లేకుండా, ఎందుకంటే లిప్ మూమెంట్ మనం మాట్లాడుతుంటే కనపడుతుంది. వెంట్రిలాక్విజం నాభి నుంచి వచ్చేది కాబట్టి హలో, నువ్వు ఎక్కడుంటావు, నువ్వు ఏం చేస్తుంటావు అని మామూలుగా మనం వాయిస్ ఇట్లా మాట్లాడుతున్నాం. ఇది బొమ్మతో మాట్లాడించాను. హలో, నువ్వు ఎక్కడుంటావు, నీకెందుకయ్యా, నాకెందుకు కాదు కానీ అవన్నీ నాకు చెప్పాలి, నిజంగా చెప్పాలి. ఎందుకంటే మన సాక్షి టీవీ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఇలాంటి కార్యక్రమం ప్రజలకు చేరువగావాలి, అసలు వెంట్రిలాక్విజం డే యొక్క ప్రాముఖ్యత ఏంది అనే అంశం మీద ప్రచారం చేయడం కోసమే, దీని యొక్క ప్రాచుర్యం ఎంత ఉన్నది, ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఇలాంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మనకు అవకాశం ఇచ్చారు. నిజంగా మరి డాల్ డైలాగ్స్ అంటే మాట్లాడే బొమ్మ ఏ విధంగా మాట్లాడుతుంది. గురుగారు నేను చెప్పినట్టు విను. ఏమయ్యా ఏంటి నార్మల్, చాలా మిస్టీరియస్ గా ఉందండి, బాగా అల్లరి చేస్తుంది. చూడు బాబు, గురుగారు నమస్కారం, ఆగండి. అరే ఆగండి అని కాదు నాన్న, నేను ఆగలను. నమస్కారం సార్, వెంట్రిలాక్విజం అంటే మీకు తెలుసా? వెంట్రిలాక్విజం అంటే ఏంటో దాని గురించి చెప్పాలి, దాన్ని దృష్టిలో పెట్టుకుని సార్ గారు మన ఇంటర్వ్యూ అడుగుతున్నారు. అలాగనే మరి చూడండి సార్, ఇది అనేక స్థాయిల్లో ప్రముఖ వెంట్రిలాక్విస్టులు ఎంతోమంది దీనికి ప్రాముఖ్యత తెచ్చారు. నేను కూడా మేము చెప్పేది ఏంటంటే, ఇది వెంట్రిలాక్విజం అనేది ఒక్క రోజుతో వచ్చే కళ కాదండి, ఇది నిరంతరం ఒక సాధన చేస్తేనే సాధ్యమైంది. ఒక్క రోజుతో వచ్చి ఒక డైలాగ్ చెప్పాలి, ఎప్పటికప్పుడు కొత్తగా మాట్లాడాలి, కొత్తగా చెప్పాలంటే మీరు అప్ టు డేట్ చేసుకోవడం చాలా అవసరం. వరల్డ్ వెంట్రిలాక్విజం డే యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే, ఈ ఒక్క రోజు అందరూ సంతోషంగా ఉండాలి, ప్రపంచమంతా హ్యాపీగా ఉండాలి. ఏమండి, యుద్ధాలు బేసిక్. ఇప్పుడు మనం ఇంట్లో చెప్పుకున్నట్టు ఇంతకు ముందు నవ్వు చాలా రకాలు ఉన్నట్లే నవ్వించే వాళ్ళు కూడా చాలా రకాలుగా ఉంటారు, దాంట్లో వెంట్రిలాక్విజం ఒకటి అని చెప్పుకున్నాం మనం. సో ఇతను ఎవరింతకి? టింకు అండి, మా వాడి పేరు టింకు. ఏంటి అతని పూర్వఫలాలు ఏంటి? పూర్వఫలాలు అంటే అండి చెప్తాడు, రండిలోకి వస్తే మాత్రం తప్పకుండా విమలాత్మకంగా మీకు గద్దరి నవ్వించడానికి చక్కగా తన గురించి వివరాలు తప్పకుండా డెఫినెట్లీగా. హలో 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 చాలా చక్కగా మాట్లాడడానికి. నమస్కారం అండి. నమస్కారం అండి. సో చక్కగా టింకు, నీ పేరేంటి, నువ్వు ఎక్కడుంటావు ఇవన్నీ అడిగారు. నీ పేరు మాత్రం నేనే చెప్పాను. ఎందుకు చెప్పడం కాదు, పేరు అడిగారు కనుక తప్పకుండా చెప్పాల్సి వచ్చింది, చెప్పేశాను. కాబట్టి మరి ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు? అవసరమని కాదు, మరి వాళ్ళు అడుగుతారు, మీరు చెప్పాలి తప్పకుండా ఎక్కడ ఉంటున్నారు. అవసరమని కాదు, నేను అడిగిన ప్రేక్షకులు కూడా, మన సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా చాలా సంతోషంగా చూస్తున్నారు కనుక, ఈరోజు వరల్డ్ వెంట్రిలాక్విజం డే కనుక, సో కాబట్టి నువ్వు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నావు అంటే, ఇంత కూర ఎక్కడ ఉన్నా చెప్పాలా, ఇంత పూర్వం ఉంది చెప్పగలిగితే చెప్పచ్చు. ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నావు, ఇంత కూర అని చెప్తాను. ఇంత పూర్వం ఎక్కడ ఉండేవాడిని? వాషింగ్టన్లో. నువ్వేం చేస్తున్నాడు? నా గట్టలు వాషింగ్ చేసుకుంటుండేవాడిని. ఏమండి, ప్రేక్షకులు ఉత్సాహంగా చూడు, నాకేం చెప్పాను, నవ్వించడానికి కోసం చెప్పావు కానీ చాలా బాగుంది. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇండియాలో. అది చెప్పచ్చు కదా ముందు, నేను అనుకోలేదు కదా. చూసారండి, ఇండియాలో ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్ అనే విషయం చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్లో ఇప్పుడు మనం ఊహించినంత ప్లేసెస్, నాకు తెలియనంత ప్లేసెస్ మారిపోయినాయి కనుక, హైదరాబాద్లో మీరు ఎక్కడ ఉంటున్నారు? అదే సీక్రెట్ అయ్యా. హైదరాబాద్లో సీక్రెట్ ఎట్లా? హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? సీక్రెట్ గారు అంటే సమాజానికి యూస్ఫుల్ అయ్యి వినోదంతో విజ్ఞానం, ఎయిడ్స్ మీద, యాంటీడోరీ మీద వేల ప్రోగ్రామ్స్ విస్తృత స్థాయి నేను అందించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రజెంటేషన్ డాక్టర్ డాల్తో మాట్లాడతావా? వాషింగ్టన్ అయిపోయిన తర్వాత ఇదేనా? అది కాదు చెప్పేది, నువ్వు తమాషగా మాట్లాడుకో. వారు చక్కగా అడుగుతున్నారు, కరెంట్ అఫైర్స్గా వాడు అడిగిన ప్రశ్నకే సమాధానంగా సరైన రీతిలో సరైన స్ఫూర్తిగా నువ్వు మాట్లాడాలి. పిల్లలకి ఒకసారి ఏం చెప్పావు? భోజనం సరిగ్గా చేయండి, టీవీ సరిగ్గా చూడండి, సాక్షి టీవీనే చూడాలి. ఎక్కానయ్యా, సాక్షి టీవీ చూడాలని చెప్పా, చాలా సంతోషం ఆయన. నేనది ట్రాఫిక్ గురించి వాళ్ళు పాపం వెళుతున్నప్పుడు నేను ఎక్కాను, కొట్టాను. కొట్టాను గిట్టాను చెప్తే ప్రేక్షకులతో సీరియస్ అవుతారు. పిల్లలు కొట్టకూడదు, నువ్వు చక్కగా సరిగ్గా నడవాలి, సరిగ్గా అన్నీ చూసుకోవాలి, బస్సులు రైళ్లు అన్నీ చూసుకొని సరిగ్గా నడవాలి. ఎక్కడ కానీ మీరు ఓవర్ చేయొద్దు, మీరు చక్కగా ఉండాలి, ఇంటికి వెళ్ళే వరకు జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పాను. జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పడం జరిగింది కూడా. ఇంకా రెడీగా లేదు, అదేంటి బాగా అల్లరి చేస్తున్నట్టుంది. ఏం పేరు?
జాన్సన్ అయ్యా. జాన్సన్ అటండి. అయితే జాన్సన్, నువ్వు చెప్పు నాన్న, నువ్వు ఏమేం చేశావు స్టూడెంట్స్ కోసం? నేనా? ఏం చెప్పావు స్కూళ్ళలో? స్కూళ్ళలో ఏం చెప్పావు? చదువుకోమని చెప్పానే. చదువుకోమని చెప్పావా? అంటే ఎవరిని చదువుకోమని చెప్పావు? వయోజన విద్య గురించి చెప్పానే. వయోజన విద్య, అంటే పెద్దవాళ్ళు కూడా చదువుకోవాలి. అంటే చదువుకుంటే ఏం లాభం? విజ్ఞానం వస్తుందయ్యా. విజ్ఞానం వస్తుందా? ఆ విజ్ఞానంతో ఏమవుతుంది? చదువు రాకపోతే కష్టాలయ్యా. చదువు రాకపోతే కష్టాలా? ఆ కష్టాల గురించి నీకెలా తెలుసు? బస్సు గురించి నీకు ఎలా తెలుస్తుందయ్యా? బస్సు బోర్డుల గురించి కానీ, ఎక్కడ ఎక్కాలన్నా కానీ ఇలాంటి ఇబ్బందుల గురించి మరి గ్రామీణ ప్రాంతాలు జరుగుతుంటాయి. మరి ఆ బస్సుల గురించేనా? కాదయ్యా. ఏంది? ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తుందని కూడా చెప్పావా? అంటే చదువుకుంటే ఉద్యోగం తప్పనిసరి వస్తుందా? లేదయ్యా. ఏంటి? విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం వస్తుంది, ఉద్యోగం వస్తుంది బాగా చదువుకుంటే. దీని గురించి ప్రచారం చేశావు. నవ్వు 4 రకాలైతే నవ్వించే వాళ్ళు 40 రకాలు. అందుకే ప్రేక్షకులను నవ్వించడానికి సినిమాల్లో 1000 రకాల వేషాలు వేస్తారు. అందులో ఒకటి వెంట్రిలాక్విజం. నమో వెంకటేశ్వర సినిమాలో వెంట్రిలాక్విజంను ఉపయోగించుకుని వెంకటేష్ కడుపు చెక్కలేలా కామెడీ చేశారు. ఒకసారి మీరు లుక్ మన సోడా సాంబయ్య గురించి కొంచెం చెప్పు. ఆయన చాలా కింద నుంచి పైకెట్టారు. చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దబ్బేసేవాడు. అంటే శ్రీకృష్ణుడు టైప్ అనమాట. గివెందుకు చెప్పిస్తున్నాడు రా? లీడ్ తీసుకుంటున్నాడు. ఏదో ఉంటా సార్. చిన్నప్పుడు ఇలాంటి చిలి పనులు అందరూ చేస్తారు. వేరే ఏమన్నా చెప్పు. థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు. చెప్పమంటావా? బ్లాక్ టికెట్లా? ఏంటి చిట్టు బాబు? దొంగ నోట్లు కూడా మార్చేవాడు. చెప్పాలి. దొంగ నోట్లా? ఏంటిలా నోరేళ్ళు పెట్టావు? అమ్మాయిలను దుబాయ్ సైట్లకు అమ్మేవాడు. ఆ విషయం కూడా చెప్పమంటావా? ఆవేశపడకండి, పబ్లిక్ ఏదో ఉంటది. చచ్చా, సోడా సాంబయ్య అలాంటి మనిషి కాదు. నా ఓటు ఆయనకే. వాడు కోటేస్తే సర్వనాశనం అయిపోతాడు. నేను చెప్పాక కూడా బుద్ధిన వాడెవడు వాడు కోటేయడు. మరి? రాళ్ళేస్తాడు. వెంకటేషే అనుకోవద్దండి. ఆ మాటకొస్తే వెంకీ కంటే ముందే వెంట్రిలాక్విజాన్ని పట్టారు కమల్ హాసన్. ఆయన చేసిన కామెడీని కూడా ఒకసారి ఆస్వాదించండి. జూనియర్ 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 ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు? ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు? అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు? అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు? పొద్దున పెరిగే గట్టి పోచవు. కమల్ హాసన్ కు సరిసాటి రాజేంద్ర ప్రసాద్. మిమిక్రీని ఉపయోగించుకొని బోలెడు సినిమాల్లో ఎరగదీశారాయన. వెంట్రిలాక్విజంతో నవ్వుల పువ్వులు కూడా పూయించారు. సారీ షారూక్, నీకు పాటలు ఏమైనా వచ్చా? ఎందుకు రావు? ఉత్తత్తు నారాయణ నా దగ్గరేగా నేర్చుకుంది. ఉత్తుత్తి నారాయణ కాదు, ఉదిత్ నారాయణ. సరేలా బాయ్, నీకు తెలుసో లేదోనని టెస్ట్ చేశా. ఇక్కడంతా కుర్రాళ్ళు ఉన్నారు కదా? అవును. వాళ్ళ కోసం ఏదన్నా పాట పాడు. అలాగే. ఏయ్, మైక్ దగ్గర పెట్టవయ్యా. ఓ సారీ. కుడి కన్ను కొట్టగానే కుర్రాడే, ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడే, రెండు కళ్ళు కొట్టగానే గుడడే. షారూక్, మరి మన సేట్ గారు వచ్చేసారు. ఇక్కడే ఉన్నాయి. వయసు అవుతున్న మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. షారూక్, పెద్ద మనిషి కదా, ఆయనకి నమస్కారం చెయ్యి. నమస్తే ధనార్జన్ సేట్ గారు. ధనార్జన్ సేట్ కాదు, జనార్దన్ సేట్. నాకెందుకో ధనార్జన్ సేట్ అనే పిలవాలనిపిస్తోంది గురు. తప్పురా, ఆయనకి ఇప్పుడు సన్మానం. అంత గొప్పవాడా? ప్లీజ్. ఆయన మన కాలేజీకి 5 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. డొనేషన్స్ కింద స్టూడెంట్స్ దగ్గర 20 లక్షలు నొక్కేశాడు. అందులోంచి ముష్టి 5 లక్షలు ఇచ్చాడు, అంతే కదా? పాపం ఆయన చాలా మంచివాడురా. మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు? దానికి దీనికి సంబంధం ఏంటి? పాపాలు చేస్తే పిల్లలు పుట్టరంట కదా. అయినా ఆయనేం పాపం చేశాడు? మొదటి పెళ్ళాన్ని చంపేశాడు. ఏ రాంబాబు, ఏంటా నువ్వు మాట్లాడేది? నేను మాట్లాడడం ఏంటి సార్? ఈ బొమ్మే మాట్లాడింది. సారీ సార్, వీడి మాటలు మీరేం పట్టించుకోకండి. ఊరంతా ఉమ్మేసిన ఆయన ఏం పట్టించుకోరు. ఆయన పద్ధతే అంతా. షారూక్, పాపం ఆయన హృదయం చాలా మంచిదిరా. అందుకే
సో మా ప్రేక్షకులకి ఏం చెప్తారు చివరిగా క్లుప్తంగా ఏమైనా చెప్తే మాట్లాడించండి టింకు అండ్ జాన్సన్. ఈరోజు వరల్డ్ వెంట్రులాకిజం డే. ఏమయ్యా ఏంటి మిగతా రోజులు కాదా? మిగతా రోజులు అంటే ఈరోజు మీకు అంటే ఒక ప్రత్యేకత ఏంటంటే వెంట్రులాకిజం డే టాకింగ్ డాల్స్ యొక్క ప్రాముఖ్యత గురించే మనం చర్చించుకుందాం. కాబట్టి ఈ టాకింగ్ డాల్ యొక్క మీ యొక్క గొప్పతనం గురించి చెప్పాలిరా. నేను నువ్వు మాట్లాడదు నిజంగా మరి మీరిద్దరు ఒకసారి మాట్లాడితే, ఎందుకంటే ప్రేక్షకులు మన సాక్షి ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఒకసారి వింటారు. ఈ దినం శుభదినం అయ్యా. శుభదినమా అంటే వెంట్రులాకిజం డే చాలా శుభ పరిణామం. ఎందుకంటే మన సాక్షి టీవీ వాళ్ళు కూడా దీన్ని హైలైట్ చేస్తున్నాం. ఏమయ్యా ఏంటి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? హరీష్ గారు బాగున్నారయ్యా. ఎందుకు నాయనా? మీ ఇద్దరి కోట్లు ఉన్నాయి. మా ఇద్దరి కోట్లు ఉన్నాయి. వారికి కోట్ లేదయ్యా. వారికి కోట్ లేదా? ఓహో అందుకోసమా? అంటే నువ్వు పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తుంటావా? అవునయ్యా. గురుగారు వారిని మాట్లాడమన్నాయా. ఎవరిని? ఓహో వీరినా? మనం మాట్లాడతాం. టింకు మాట్లాడతాం. టింకు బాగున్నావా? మాట్లాడతాం. జాన్సన్ మాట్లాడుతున్నారండి లాస్ట్ చివరిగా. తప్పకుండా బాగుంటుంది. చాలా సంతోషం. ఏమండి ఈరోజు ప్రపంచ వెంట్రులాక్ దినోత్సవం సందర్భంగా అందరూ హ్యాపీగా ఉండాలి. కుల మత వర్ణ వర్గ భేదాలు లేకుండా ప్రపంచంలో 140 దేశాలు అందరూ కూడా ఈ ఒక్కరోజు సంతోషంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. ప్రపంచ పండగ జరగాలన్నదే నా ఆలోచన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో వెంట్రులాక్విజం డేకి ఇంకా మంచి రోజులు రావాలి. ఇది ఎక్కువగా ప్రాచుర్యం పొంది మీలాంటి కళాకారులకి మంచి భవిష్యత్తు ఉండాలి. టింకుకి జాన్సన్ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని సాక్షి కోరుకుంటుందండి. సో ఇది వాళ్ళ వెంట్రులాక్విజం డే సందర్భంగా స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి సాక్షి.